చంద్రబాబు గారు కక్షపూరిత రాజకీయాలు చేయరని, సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టులు కూడా ఆయన అంగీకరించరని ఇది వైసీపీ నాయకులకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసి ఉండొచ్చు. అందుకే వాళ్ళు ప్రతిసారి మద్యం కుంభకోణంలో కూడా కేవలం నోటి రెచ్చగొట్టేలాగా ఈవెన్ వాళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయంటే మమ్మల్ని కావాలని అరెస్ట్ చేయండి అని మీ అంటే పోలీసుల నుంచి డైరెక్ట్గా తిట్టడం, కావాలని వాళ్ళే అరెస్టులు కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణం కేసులో కూడాను కేవలం వాంగ్మూలాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా అరెస్ట్ చేస్తారు, సాక్ష్యాధారాలు టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా, అంటే వాళ్ళకి క్లియర్గా ఇవేమీ లేకపోతే మా దాకా రారు అన్న విషయం తెలిసే ఈ విధంగా అరెస్ట్లు అవ్వడం కోసం ఉత్సాహం చూపిస్తున్నారంటారా మీ ఉద్దేశం? అంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని అన్నారంటే ప్రజల ముందు వాళ్ళు బింకం పోతున్నారు అంతే. వాళ్ళకి తెలుసు, కానీ ప్రజల్ని నమ్మించడానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. మా మీద ఏమి కేసులు లేవు, వీళ్ళు ఏదో వాంగ్మూలాలు తీసుకుంటున్నారు అంతే. వాంగ్మూలాలతో ఏమవుతుంది? కానీ ఇప్పుడు మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ 4 పిల్లర్స్ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, తర్వాత రాజకేశ్ రెడ్డి అండ్ దెన్ బాలాజీ గోవిందప్ప ఎవరైతే ఉన్నారో నలుగురు కూడా ఫస్ట్ మాకేం తెలియదు, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని మాట్లాడాక నలుగురిని కూర్చోబెట్టాక ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది ఎందుకు రిజిస్టర్ చేశారు, ఎంత అయింది, లేదు ఇవన్నీ మీరు ఎప్పుడు ఎందుకు మాట్లాడుకున్నారు, ఇలా అడిగేసరికి సిట్టు వాళ్ళు మేము మాట్లాడలేదు, మాకు ఇది తెలియదు అంటే మీరు అన్నారు కదా టెక్నికల్ ఎవిడెన్స్ ముందు పెట్టాక ఒక్కొక్కడు నోరు విప్పాడు. నోరు విప్పి రాజకేశ్ రెడ్డి ఏమన్నాడు, ఇవాళ నేను కనుక ఆ శక్తి ఏదో చెప్పానంటే, అంటే ఆ పెద్ద శక్తి ఏదో చెప్పానంటే ఇదే నాకు చివరి రోజు అవుతుంది అని ఆయన అన్నాడు. ఇవాళ మీకు ఇంకొక విషయం ఏంటంటే రాజకేశ్ రెడ్డి అనుచరుడు, తర్వాత ఇంకొక ఎంపీకి సంబంధించిన ఒక అనుచరుడు, తర్వాత శ్రీకాకుళానికి చెందిన ఒక ఏఎస్పీనో ఎవరో గిరి అని, వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి ఎలక్షన్స్ ముందు 2 ఎంపీలకి 8 కోట్లు క్యాష్ పంపించారు. రాజకేశ్ రెడ్డి ద్వారా వీళ్ళు పట్టుకెళ్ళారు. ఈ గిరి ప్రతిసారి వచ్చి పట్టుకెళ్ళాడు. అది పట్టుకెళ్ళినప్పుడు ఇవాళ గిరిని ప్రశ్నిస్తే ఆ గిరి అన్నత నా కానిస్టేబుల్ ఏం చెప్పాడంటే, సరే నేను నోరు కనుక విప్పితే ఇదే నాకు చివరి క్షణం అవుతుంది అన్నాడు. ఇవాళ అంటే మీకు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఈ రకంగా మొత్తం మద్యం కుంభకోణాన్ని మేనేజ్ చేశారు. అంటే మీరెవరైనా నోరు విప్పితే మీ పుచ్చలు లేచిపోతాయి అన్నట్టుగా అన్నమాట. కానీ వాళ్ళు ఊహించని విషయాలు ఏంటంటే, సర్లే ఇది ఎలాగో బయటకు రాదు, మనం ఇంకో 30 ఏళ్ళు అనుకున్నారు కదా, కానీ ఇవాళ ఇది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో లేదు మీరు అన్నట్టుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము అరెస్టులు చేయమన్నారు అని ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చిందండి. మీకు గుర్తుంటే కనుకైతే పేర్ని నాని భార్య విషయంలో కూడా అలాగే వచ్చింది కదా, ఆడవాళ్ళని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు అసలు విషయమే కాదు. ఇంకొకటి ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా కేంద్ర కేబినెట్ మీటింగ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు పిచ్చాపాటి మాట్లాడుతూ ఒక మినిస్టర్ ఈ ప్రశ్న అడుగుతాడా? ఆ ప్రశ్న అడిగితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి నేను అరెస్ట్ చేయించను అని అంటారా? అసలు ఎక్కడైనా జరుగుతుందో అట్లా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని వీళ్ళు అడగగలరా? అడిగితే ముఖ్యమంత్రి గారు అలాంటి సమాధానం చెప్తారా? ఏదీ జరగదు. ఇంకొకటి, ఈ కేసు ఎప్పుడైతే సిట్ చేతుల్లోకి లేకపోతే ఈడీ చేతుల్లోకి వెళ్ళాక వాళ్ళు వివరాలు తెలుసుకుని వాళ్ళన్ని ఎవిడెన్సులతోటి ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇందాక వారు చెప్పినట్టుగా చివరి దశకు వస్తున్నాయి అన్నీ కూడా, అన్ని స్కాముల విచారణలు కూడా. సో 12వ తారీఖు డెడ్ లైన్ అనుకుంటే 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాలకు అరెస్ట్ చేస్తారు. ఎవరికి తెలుసు కదా, నేను అదే చెప్తున్నాను. సంతోషమనండి, జూన్ 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాలకు అరెస్ట్ చేస్తారేమో ఎవరికి తెలుసు. అందుకని 10 రోజులు లెట్ హిమ్ బీ హ్యాపీ. ఈవెన్ సజ్జల గారు బీ హ్యాపీ, మనకేం పోయింది. ఇప్పుడు ఇందులో అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు మేడం. ఫిక్స్ అవ్వనివ్వండి అబ్బా. ఎప్పుడూ కూడా ఇప్పుడు ఊహించేది జరగడమే జీవితం కదండి, ఊహించేది జరిగితే జీవితం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పారిపోయాడు. ఆయన ఏదో వెన్నుపోటు దినోత్సవం అని చేయమన్నాడు, కానీ వెన్నుపోటు పొడిచిందే ఆ 11 మంది ఎమ్మెల్యేలే కదా. నిన్న వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ వైసీపీ వాళ్ళకి కానీ. ఎవరినైతే చేయమన్నారో వాళ్ళందరూ పిచ్చాడలాగా చేశారు, మోసపోయారు వాళ్ళు. అదేమో అటర్ ఫ్లాప్ అయింది. చెయ్యాల్సిన వాళ్ళు ఒక ఆయన వెళ్ళిపోయి యలహంక ప్యాలెస్లో కూర్చున్నాడు, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఇళ్లల్లో కూర్చున్నారు. అసలు చేయాల్సింది ఇది వెన్నుపోటు అంటే. కాబట్టి మనం ఎందుకు చెప్తున్నామంటే ఇలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డితోటి. జగన్మోహన్ రెడ్డి ఏదో కలలు కంటూ ఉంటాడు, ఏదో ఊహించుకుంటూ ఉంటాడు. కానీ సిట్టు తన పని తను చేస్తుందండి, ఈడీ తన పని తను చేస్తుంది.
సిబిఐ తన పని తను చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎప్పుడు అరెస్ట్ చేయాలి అనేది వాళ్ళే ఒక ముహూర్తం పెట్టుకొని ఖచ్చితంగా చెయ్యరు. కాకపోతే ఆయన అదృష్టం బాగుంటే 11వ తారీఖు జరగచ్చని నేను అన్నాను, అంతే. అది జగన్మోహన్ రెడ్డి గారి లక్కును బట్టి ఉంటుంది. లేదంటే ఇవన్నీ ఎవిడెన్స్లు సేకరించాక ఈ నలుగురు ఎలాగో నోరు విప్పుతారు. రాజు కసిరెడ్డి లాంటి వాడే ఆ మాట అన్నాడంటే, రాజు కసిరెడ్డి లాంటి వాడే ఏమన్నాడు, ఈరోజే నాకు చివరి రోజు అవుతుంది అన్నాడు. కాబట్టి మీరు ఊహించుకోండి అసలు ఈ కేసులో వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఎలా బెదిరించి వీళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఆ విషయాలు కూడా బయటకు రావాలి. సో ఇవాళ ఈ 8 కోట్లు నేను నిన్న కూడా చెప్పా, ఇందులో కేసీఆర్ పాత్ర ఉందా అని. ఎందుకంటున్నానంటే 8 కోట్లు మీకు హైదరాబాద్ నుంచి మీకు ఆంధ్ర బోర్డర్కి వెళ్ళాయంటే చెక్ పోస్ట్ దగ్గర నిఘా ఎందుకు లేదు? చెక్ పోస్ట్ నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి అట్టపెట్టెల్లో సంచుల్లో గోను సంచుల్లో పట్టుకెళ్ళి చెక్ పోస్ట్ దాటాక అక్కడ వాళ్ళు వేరే కారులోకి దాన్ని మార్చుకున్నారు. సో మనం మాట్లాడేవన్నీ ఖచ్చితంగా నిజాలేనండి, నిజాలే అవుతున్నాయి. కాబట్టి మనం ఏది ఊహించి చెప్పట్లా, ఏది జరిగిందో ఏది జరుగుతుందోనో మనం చెప్తున్నాం. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారుట ఇవన్నీ పిచ్చి మాటలు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ మాట్లాడేంత టైం కూడా లేదు, టు బీ ఫ్రాంక్. ఇప్పుడు ఆ సూపర్ 6 అమల్లో వాళ్ళు తలమునకలే ఉన్నారు. ఆల్రెడీ సగం అయిపోయింది, సగం అవుతాయి. కాకపోతే ఈ సందర్భంగా మనం ఒక్కటేనండి వైసీపీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదు సజ్జల గారు కావచ్చు, లేదు మహా మేధావులు ఉన్నారు కదా వాళ్ళల్లో, మీరు కొంచెం సాక్షి పేపరు, సాక్షి ఛానల్ కొద్ది రోజులు చూడడం పక్కన పెట్టి మీరు మిగతా ఏబిఎన్, లేకపోతే ఆంధ్రజ్యోతి, లేదు TV5, ఈనాడు, ఈటీవీ ఇవి చూశారంటే వాస్తవాలు అర్థమవుతాయి. ఈ ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టింది, ఏవేవి అమలవుతున్నాయి, ఎన్ని కోట్లు ఖర్చు అయింది, ఇవన్నీ వివరాలు తెలుస్తాయండి. అప్పుడు మీరు ఆ భ్రమల్లోంచి బయటపడతారని మనం చెప్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.